ఏదైనా అవకాశం రావచ్చు, ఏదైనా నేను స్టేషన్కి వచ్చి మీకు పికప్ చేసుకోగలను, ఎనీథింగ్. ఓకే, ఇట్స్ మోస్ట్ వెల్కమ్ ఫ్రమ్ మై సైడ్. ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ ఏ గుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. నాకు ఒక పాప ఒక బాబు. పాప సుష్మిత, బాబు శ్రీజన్. పాప డిగ్రీ సెకండ్ ఇయర్, బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. ఐఎమ్ హ్యాపీ. నేను వ్యవసాయం చేస్తున్నాను. మాది పల్లికోన. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. 10 years ప్రైవేట్ కంపెనీలో చేశాను. ఇప్పుడు ప్రజెంట్ షాప్ నడుపుకుంటున్నా. అంతే. థ్యాంక్ యూ. అమ్మాయి 6th క్లాస్, ఫస్ట్ క్లాస్ ఒక అమ్మాయి. నేను ఖమ్మం డిస్టిక్ లో యూనిటీ హెడ్ గా చేస్తున్నాను. మాది పల్లికోన. ఉపాధ్యాయులకు, శ్రీరామ్ గారికి, సీతారామయ్య అండ్ జానకి అందరికీ ధన్యవాదములు. అండ్ ఆల్సో మన ఫ్రెండ్స్, నేను మీ అందరికీ ధన్యవాదాలు చెప్పట్లేదు, ఎందుకంటే ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ వచ్చినందుకు. రాని వాళ్ళు ఇట్స్ దే బ్యాడ్ లక్. అండ్ దిస్ ఈస్ మై డ్రీమ్, అండ్ టుడే మై డ్రీమ్ కెమ్ ట్రూ. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాను. చాలా మంది ఆఫ్టర్ 10th క్లాస్ నేను ఎవరిని కలవలేదు, చాలా తక్కువ మంది కలిశాను. స్టిల్ నాకు వాళ్ళ ఫేస్ ఫ్రేమ్ లో ఉంది. సో ఎలా ఉంటారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది ఎప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఫైనల్ గా ఈ రోజు అది జరిగింది. చాలా హ్యాపీ ఫర్ మీ. ఆఫ్ కోర్స్ యూ విల్ బీ హ్యాపీ సేమ్ టైం. నేను 10th అయిన తర్వాత డిప్లొమా చేశాను. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాను. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఎంటెక్ చేశాను. తర్వాత బెంగళూరులో 2 years వర్క్ చేసి యూఎస్ వెళ్ళాను. ఇప్పుడు యూఎస్ లో ఉంటున్నాను. బ్యాక్ ఇన్ 1999 నుంచి యూఎస్ లో ఉంటున్నాను. 2000 లో నాకు మ్యారేజ్ అయింది. పల్లెకోనే మా మామగారు. తను కూడా ఇంజనీరింగ్ చేసింది. ప్రస్తుతం జీఈలో వర్క్ చేస్తుంది. మాకు 2 పిల్లలు. పెద్దమ్మాయి ఇందాక చెప్తున్నాను మెడిసిన్ ఫైనల్ ఇయర్, రెండో అమ్మాయి ఇంజనీరింగ్ 3rd year చదువుతుంది. అందరూ ఇంజనీరింగ్ బీటెక్ అయిపోయింది అని చెప్తూ ఉంటే నేను కూడా చెప్పాలి కదా. మరి మా పెద్ద అమ్మాయి 7 years, చిన్న అమ్మాయి 4 years అని చెప్తే బాగుంటుంది. పెద్ద అమ్మాయి పేరు అశ్రియ, చిన్న అమ్మాయి పేరు ఆన్య. యాక్చువల్గా వాళ్ళు కూడా వచ్చారు, మా వైఫ్ రాలేదు కానీ పిల్లలకి కూడా తీసుకొచ్చాను. విజయవాడలో ఉన్నారు. ఈ సమ్మర్ కి తట్టుకోలేక నేనే తీసుకురాలేదు. సో నెక్స్ట్ టైం డెఫినెట్ గా ఐ విల్ మేక్ షూర్ ఏదో టైంలో అందరం కలుద్దాం. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే గోపాల్ కి, విఠల్ కి, యాక్చువల్లీ ప్రకాష్ అండ్ వాళ్ళు సపోర్ట్ చేసిన వేణు అండ్ అందరికీ ధన్యవాదాలు. మీరు కోఆర్డినేట్ చేయబట్టే యాక్చువల్లీ ఈ రోజు మనం ఇలా ఉన్నాము. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ గుడ్ జాబ్. థ్యాంక్ యూ ఎవరీవన్. వర్క్ చేస్తున్నాను. మ్యారేజ్ అయింది. 2 అమ్మాయిలు నాకు. 7th క్లాస్ ఫస్ట్ పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి 5th క్లాస్. తెనాల్లో ఉంటున్నాను. నా పేరు రబ్బానండి. పల్లెగూరు నుంచి వచ్చేవాడిని. లాస్ట్ బెంచ్ రండి. పెద్దకి గ్యాదరింగ్ ఉండదు, రెస్పాన్సిబిలిటీ ఉండదు. మా చిన్ని వాళ్ళందరూ ముందే. భవానీపురం విజయవాడలో ఉంటున్నానండి. మాకు 2 పిల్లలు. అమ్మాయి 4th క్లాస్, అబ్బాయి 1st క్లాస్. మా వైఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తానండి, నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్. నేను కేబుల్ నెట్ అండి. భవానీపురం ఎప్పుడేం పెట్టాను. థ్యాంక్ యూ. విజయవాడ. హిందువులందరికీ పాదాభివందనాలు. నా క్లాస్మేట్కి అభినందనలు. మాట్లాడతాం అలవాట్లేదు. నాకు 10th క్లాస్ అయిన తర్వాత ఏలూరు సిఆర్ఎల్డీలో పాలిటెక్నిక్ డిప్లొమా చేశాను. తర్వాత అప్రెంటిస్ వైజాగ్లో చేసిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇక బిజినెస్ సైడ్కి వెళ్ళిపోయాను. ఆటోమొబైల్ స్పేస్ పెట్టాను 10 years. కొంత ఎకనామికల్ గా గ్రోత్ అయిన తర్వాత రొటీన్ లైఫ్ కి భిన్నంగా ఉండాలని అగ్రికల్చర్ లో వచ్చి వ్యవసాయం చేసుకుంటూ రోజు అప్ అండ్ డౌన్ తెనాలి కారుమూరు తిరుగుతూ ఉంటాను. తర్వాత 2 పిల్లలు. పెద్ద బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, రెండో అబ్బాయి 10th క్లాస్. అది. నమస్కారం. ఇక్కడికి వచ్చిన తోటి విద్యార్థులందరికీ, నా స్నేహితులందరికీ ధన్యవాదములు. నేను కారుమూరు నుంచి వచ్చేవాడిని. నేను డిగ్రీ చేశాను. తర్వాత వితౌట్ బీఈడీ వల్ల ఖాళీగానే ఉన్నాను. మాకు ఒక పాప.
వనజ ఇక్కడే 8th క్లాస్ అవుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వ్యవసాయం చేస్తుంటామా. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అమ్మాయి ఇంటర్ 2nd ఇయర్ అయిపోయింది. ఒక అమ్మాయి ఇంటర్ 1st ఇయర్ చేరింది. అబ్బాయి 9th క్లాస్. నేను కారుమూరు. శ్రీనివాస్. పేరు నందివెల్లి శ్రీనివాస్. నేను హైదరాబాద్ లో ఉంటాను. జెమ్స్ షాప్ నడుపుతున్నాను. నాకు పాప 7th క్లాస్ చదువుతుంది. అందరికీ నమస్కారం. ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక అభినందనలు. నా తోటి విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఇండస్ట్రియల్కి అదే స్టైన్లెస్ స్టీల్ వర్క్ లోకి వెళ్ళాను. ఒక 15 సంవత్సరాలు చేసి తర్వాత నేను అగ్రికల్చర్ ఏజెంట్ గా జాయిన్ అయ్యాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ పెట్టి బిజినెస్ చేస్తున్నాను. నా పేరు వెలిచెర్ల రత్నమాణిక్యారావు. నాకు 2 పాప బాబు. మా పాప ఇంటర్ 2nd ఇయర్ చదువుతుంది. బాబు ఏమో 10th క్లాస్ వచ్చాడు. మన పూర్వ గురువులు అయినటువంటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే రీతిగా మన గ్రామంలో మన స్కూల్ తరఫున కమిటీ మెంబర్గా వారి నాన్నగారు అయినటువంటి రాజబాపయ్య గారు ఈ స్కూల్ యొక్క బాగోగులు, స్కూల్ యొక్క మంచి చెడు చూస్తూ వచ్చారు. వారు కాలగమనంకి చేరుకున్నారు. అదే స్థానంలో మన గ్రామానికి గొప్ప వ్యక్తిగా వారి కుమారుడైనటువంటి శ్రీరామ్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రీతిగా గెట్ టుగెదర్ లాగా మనందరము చాలా మార్పులు వచ్చినప్పటికీ ఈ రీతిగా కలుసుకొని ఆనందించడానికి, సంతోషించడానికి ఈ యొక్క శుభదినాన్ని చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ఆ తిరుమలరావు నా ప్రక్కనే కూర్చుండేవాడు. అసలు ఇంతవరకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఈ రోజు కనిపించాడు. అసలు ఎట్లా ఉంటాడా, ఎలా ఉంటాడా అని ఊహించుకుంటూ ఉండేవాడిని. ఈ రోజున ఆ యొక్క చూసేటువంటి ధన్యత నాకు కలిగింది. చాలా సంతోషకరం. ఈ రీతిగా మనం అందరం కుటుంబాలతో, బిడ్డలతో చాలా సంతోషంగా ఉన్నాము. అయితే నా గురించి కొన్ని మాటలు మీకు చెప్పుకోవాలి కాబట్టి, నేను రాచూరు నుంచి వచ్చేవాడిని. రాచూరు నుంచి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇక్కడ చదువుకుని మళ్ళా రాచూరు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ పరిస్థితుల్లో చదువుకుంటూ 10th క్లాస్ వరకు ఇక్కడ చదివి తర్వాత ఇంటర్మీడియట్ రేపల్లి, డిగ్రీ చేసి అంటే ఎడ్యుకేషన్ పరంగా నేనేమి డెవలప్ కాలేకపోయాను. కానీ నా యొక్క కొంతకాలం బ్రతకడం కోసం వ్యాపారం చేశాను. చివరికి ఎల్ఐసిలో 25 సంవత్సరాల నుంచి నేను ఏజెంట్ గా రాణిస్తూ ఉన్నాను. ఒక చైర్మన్ క్లబ్ మెంబర్ నేను. అంటే ప్రతి సంవత్సరం 1 ఆఫ్ ది చైర్మన్, మా యొక్క ఎల్ఐసికి చైర్మన్ అయినటువంటి వ్యక్తిని కలవడానికి మేము వెళ్తా ఉంటాము. అట్లా వెళ్ళటానికి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఏర్పాటు చేస్తారు. బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా మహోన్నతుడు అయినను ఆయన దీనుల ఎడల లక్ష్యం ఉంచును అని. నేను ఒకనొకప్పుడు చాలా దీన స్థితిలో ఉన్నాను. మా గురువర్యులు ఇక్కడే ఉన్నారు. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకే వారి యొక్క సహాయార్థం ఇచ్చినటువంటి బుక్స్ తోనే చదువుకున్నాను. వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సహృదయులు. సార్ ఉద్దేశం ఏంటంటే తను సొంతగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక్కొక్క బుక్స్ టెస్ట్ ఇస్తూ ఉంటే ప్రతి క్లాస్ కి నేనే సెలెక్ట్ అయ్యేవాడిని. వారి యొక్క దయా దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించినందుకు నేను దేవునికి మొట్టమొదటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయితే నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక బాబు, పాప. బాబు 10th క్లాస్ చదివాడు, చదువుతూ ఉన్నాడు. ఇప్పుడు అతన్ని కూడా ఐఐటి కాన్సెప్ట్ స్కూల్లో
కార్పొరేట్ స్కూల్లో కేకేఆర్ గౌతమ్ గుడివాడలో చదివిస్తూ ఉన్నాను. ఈ రోజున పాపను కూడా 8th క్లాస్ జాయిన్ అవుతుంది. ఆమెను కూడా అక్కడే గుడివాడలోనే జాయిన్ చేయటం జరిగింది. ఈ గెట్ టుగెదర్ కార్యక్రమం ఉంది కాబట్టి వారిని రేపు తీసుకెళ్ళి వాళ్ళని ఆపి, వారు కూడా మా డాడీ చదువుకున్న స్కూలు, మా డాడీ ఇక్కడ అనుసరించిన స్కూలు, ఆయన ఎలా కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు. నేను నిజంగా చెప్పగలను, పొద్దున్నే 7 గంటలకు నేను బండి ఎక్కితే రాత్రికి 10 అవుతుంది బండి దిగేసరికి. అంత కష్టపడ్డాను. ఊర్లన్నీ తిరిగాను, ఇంటింటికి తిరిగాను, బజార్కి తిరిగాను. ఈరోజు నియర్లీ ఐ డ్రా 1 lakh. ఎస్, I have no education. I have no degrees. I have no influence. I have no support. LIC చైర్మన్ తో కూర్చోబెట్టే ధన్యత దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇట్ ఈస్ మై గాడ్స్ గ్రేట్స్. ఎస్, థ్యాంక్ యూ మేడం. అయితే దేవుడు నన్ను అంతగా ఆధారపడటం నేర్చుకున్నాను. ఇవ్వలేము కానీ ఈ సొసైటీలో ఒక హోదా, పలుకుబడి, అధికారం వస్తుందంటే కేవలం ధనమే. కాబట్టి ఈ ధనము సంపాదించాలంటే ఒకే ఒక కాన్సెప్ట్, కష్టపడాల. ఏ వ్యక్తి అయినా కష్టపడి పనిచేస్తే ఆ వ్యక్తి ప్రతి చదువులో గాని, ఉద్యోగంలో గాని, వృత్తిలో గాని, వ్యాపారంలో గాని, అదే రీతిగా మన విఠల్ కూడా దీనికి అంతటికీ ఆర్గనైజింగ్ చేసి పెద్ద శ్రమపడిన వ్యక్తి కూడా. ఈ రోజున నేను చెప్పగలను, రేపల్లిలోనే నెంబర్ 1 టెక్స్టైల్ షాప్. వాస్తవం, ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చెప్తున్నాను. ఆయన కూడా ఒకప్పుడు చాలా కష్టపడ్డాడు. ఒకసారి కష్టపడ్డాడు, చాలా బాధపడ్డాడు, చాలా శ్రమ పడ్డాడు. బండికి బట్టలు మూట కట్టుకుని లంకలంతా తిరిగి వ్యాపారం చేశాడు. దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. నమ్మకంగా పనిచేశాడు. ప్రజల యొక్క నమ్మకాన్ని పొందాడు. ఈ రోజున వన్ ఆఫ్ ది టాప్ బిజినెస్ మ్యాన్ ఇన్ ద రేపల్లె. అట్లాగే విఠల్ బాబు కుమార్ అని మళ్ళీ 3-4 days తర్వాత మళ్ళీ మెసేజ్, ప్రసాద్ దిస్ ఈజ్ బాబు కుమార్, నీ క్లాస్మేట్ ని దీన్ని అన్ని నెంబర్ ఇచ్చాడు, కాల్ చేయమని. నా క్లాస్మేట్ ఇంజనీరింగ్ డిప్లొమా ఎంటెక్ ఎక్కడ నా క్లాస్మేట్ ఎవరు బాబు కుమార్ లేడు. దిస్ బాబు నెగ్లెక్ట్ చేశాను. తర్వాత మళ్ళీ కాల్ చేశాడు, మళ్ళీ మెసేజ్ పెట్టాడు. అంటే ఇప్పుడు నా ఫోన్ నెంబర్ తెలియదు. మెసేజ్ పెట్టి నేను నీ బెంచ్ మేట్ ని, నీ క్లాస్మేట్ ని అంట. అప్పుడు స్ట్రైక్ అయింది. ఎవరా అంటే మనం రామాయణం బాబు సంపత్ కుమార్. సో సంపూర్ణ ఇప్పుడు మనకు ఆన్లైన్ లో ఉన్నాడు. స్పీకర్ ఇచ్చినప్పుడు టైం స్పెండ్ చేసి వచ్చినందుకు ఫ్రెండ్స్ కి కూడా విషయం అనమాట. ప్రసాద్ మరి ఘోరంగా ఫేస్బుక్ లో విషయం కూడా చెప్పాలా? ఇంట్రడక్షన్ ఇది స్ట్రాంగ్ గా ఉండాలి కదా, ఎందుకంటే కష్టపడి ఇప్పుడు 3 AM ప్లేస్ మరీ చెబుతున్నావు కదా, అందుకని. కాదు, యాక్చువల్ గా అదే అప్పుడు ఆ మెసేజ్ పెట్టడం వల్లే అట్లీస్ట్ ఒక్కొక్కరు కాంటాక్ట్ లోకి వచ్చాము. హ్యాపీ అనమాట. తర్వాత నాకు యాక్చువల్ నేను ప్రసాద్ ఉన్న ప్లేస్ లోనే కొన్ని రోజులు వర్క్ చేశాను, కానీ నాకు ప్రసాద్ అంటే ఒక విషయం కూడా తెలీదు. కానీ ఒకే చోట నుంచి కూడా కలవటానికి సంవత్సరాలు పట్టింది అనమాట. బట్ ఫైనల్లీ హ్యాపీ. అందరికీ మరియు సీతారామయ్య అందరికీ నా నమస్కారాలు. మరియు నా తోటి విద్యార్థులకు అందరికీ నా నమస్కారాలు, పిల్లలకు నా అభినందనలు. నేను 10th క్లాసు 86-87 తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ అయిన తర్వాత మళ్ళీ ఐటీఐ చదివాను. నేను 2 years తెనాలి చంద్రావూరు గవర్నమెంట్ ఐటీఐలో. ఆ తర్వాత మళ్ళీ ఐటీఐ అయిన తర్వాత మళ్ళీ డిగ్రీ చేరాను. ఈ డిగ్రీకి మళ్ళీ నాకు జాబ్ కానిస్టేబుల్ రావడానికి నేను ఒక 3-4 years ప్రైవేట్ గా జాబ్ చేశాను. ఇండస్ట్రీస్ లో ప్రైవేట్ గా జాబ్ చేశాను. తర్వాత నాకు 98లో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాను. నేను సివిల్ కానిస్టేబుల్ గా మన గుంటూరు జిల్లాలోనే
నాకు మా మిస్సెస్ కూడా ఇదే స్కూల్లో చదివింది, పద్మజ, ఇక్కడే ఉంది. నాకు 2 అబ్బాయిలు, ఒక బాబు 8th క్లాస్ చదువుతున్నాడు, వెంకటేశ్వరరావు మా నాన్నగారి పేరు. మళ్ళీ ధర్మతేజ 6th క్లాస్ చదువుతున్నాడు, ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం నేను కానిస్టేబుల్ గా చేస్తున్నాను. అందరికీ నా నమస్కారం. నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వల్లమంటే ఏడుకోండి. నేను ఇంటర్మీడియట్ మానేశాను, లోకల్గా ఉన్నాను, కూరగాయల వ్యాపారం చేస్తున్నాను. ఈ కార్యక్రమం సందర్భంగా మనందరం వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం, మాస్టర్లు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఈ స్కూల్ మంచి చెడు బాగోగులు పట్టించుకున్న శ్రీరామ్ ప్రసాద్ గారి నాన్నగారు టౌన్ నుంచి వాళ్ళు స్కూల్ వదిలిపెట్టకుండా స్కూల్ అభివృద్ధి మంచి చెడు జరుగుతున్న కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ చూసి ఆనందపడగలుగుతానని మళ్ళీ అనుకోలేదు. ఏదో మేము లోకల్ గా 5-6 ఉంటాం, కానీ మిగతా అందరూ జాబులు చేసుకున్నారు, కళాశాలలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు కనపడినప్పుడు మాత్రం హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇట్లా ఒకసారిగా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరినీ కలిసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. నాతోటి విద్యార్థులకు నా అభినందనలు తెలుపుతున్నాను. ఇప్పుడు గెట్ టు గెటర్ అనేది చాలా హై రేంజ్ లో, ఐ మీన్ డిగ్రీలోనో లేకపోతే ఇంజనీరింగ్ లోనో లేకపోతే జాబ్లోనూ సెలెక్ట్ అయిన తర్వాత అట్లా గ్యాదరింగ్ చేసుకోవటం విన్నాను, చాలాసార్లు విన్నాను. ఇప్పుడు నేను చిరాల ఐడి టొబాకో కంపెనీలో చేస్తున్నానండి. వాళ్ళు నా ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటారు, కొలీగ్స్, ఇది మీ గ్యాదర్ అయ్యాము, మీ డిగ్రీ క్లాస్మేట్ గ్యాదరింగ్ అయ్యాము అని చెప్పుకుంటూ ఉన్నాడు. గ్యాదరింగ్ అంటే ఈ లెవెల్లో ఉంటుంది బహుశా అని చెప్పి అనుకునేవాడిని. తర్వాత 2 సంవత్సరాలు జరుగుతుంది. మన విఠల్ ఫస్ట్ సారి ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసిన తర్వాత నేను చెప్పాను అప్పుడు మా ఫ్రెండ్ కొలీగ్స్, ఏమైనా నువ్వే పెద్ద డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కదంటే గెట్ టుగెదర్ చేసేది. మేము 10th క్లాస్ చదువుకున్నాము, 6th నుంచి 10th క్లాస్ ఒకే స్కూల్లో చదువుకున్నాము, అందరూ మేము పలానా పచ్చూరి నిరంజన్ బాబు, మన పిఎస్ మాస్టర్ గారికి, పురుషోత్తం గారికి, ఆచార్యులు గారికి, జగన్మోహన్ రావు గారికి, సావిత్రి టీచర్ గారికి, బేబీ టీచర్ గారికి ధన్యవాదాలు. ప్రముఖ మన శ్రీరాములు గారు అందరూ తెలిసిన వ్యక్తి ఆల్రెడీ. మన స్కూల్ కి ఫౌండర్ లాగా ఉంటే ఇవాళ వరకు సేమ్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేస్తా, చాలా సంతోషం. యాంకరింగ్ చేస్తున్న సునీత క్లాస్మేట్, బైదవే ఓకే. నేనంటే తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మన టీచర్స్ కూడా ఒకసారి చెప్పుకోవాలి. అంటే అప్పుడంటే కొట్టారు, ఇప్పుడు కొట్టలేదులే. మన పిఎస్ మాస్టర్ అయితే ఒక రోజు మధ్యాహ్నం పూట బాగా కొట్టేశారు అసలు. అంటే ఒకట్లే దాని మనకి కోచిపనులు కూడా ఉన్నాయి కారణాలు. యాక్షన్ నేను దెబ్బలు తినేవాడిని కాదు ఆ రోజున. గోపాల్ గారి గెలిస్తే నేను ముందుకు వెళ్ళి వాడు గెలగటం, నేను ముందుకు వెళ్తాం, మాస్టర్ ఏమో అసలు మధ్యాహ్నం పూట కొట్టేయటం. అసలు ఇదొక సంఘటన అయితే స్కూల్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికాడ ఇక్కడ మా అక్క బాబాయ్ ఉంటారు, పూర్ణచంద్రరావు గారు, వాళ్ళ ఇంట్లో చిన్ని వాళ్ళ ఫాదర్. వీడు ఒక బ్యాచ్, వీడు మునీలు గోపాల్, వీడు ఒక బ్యాచ్. వీడు మన పట్టించినవాడు కాదు అప్పుడు. మన అంటే ప్రసాద్ గారు, వీడు గోపాల్, శ్రీధర్, ఈ ఒక బ్యాచ్ అని బ్యాక్ బెంచ్ కాదు, మిడిల్ లో ఉండేవాళ్ళు లేదా. ఇంటికి వెళ్ళాక మా అక్కడికి నేను వచ్చేసామంటేను ఇట్లా మాస్టర్ కొట్టారంగానే ఉండొద్దా సాయంత్రం దగ్గర ఉంటే మేడం ఇంకెక్కువ కొడతారా వచ్చేసాను. బావ ఎప్పుడే పొలం వెళ్ళి పొలం వచ్చారు, అంటే పూర్ణచంద్రరావు గారు చిన్ని వాళ్ళ ఫాదర్. ఆయన రాగానే ఏమైనా చెప్పరా బావయ్య కంటే ఆయన చెప్పారు. ఈయన ఆయన ఇస్తాడు మళ్ళీ. ఇలాంటి కొన్ని సంఘటనలు. ఇందాక పంతులు గారు అన్నట్టు మన ఆచార్యులు గారు గుర్తుపట్టలేదంటే ఈయన అనేవాళ్ళు అప్పట్లో. డైలాగ్ ఏంటిది సార్ ఒకసారి చెప్పండి, అది మీరే చెప్తే బాగుంటుంది. నగరం మొత్తం ఏదో కదా, జస్ట్ ఆ డైలాగ్ మీదే సార్ అది. ఒకసారి దెబ్బలు తిన్నాడు, కానీ నాకంటే గోపాల్ ఎక్కువ తిన్నాడు. ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉంటున్నాను. 2000 మ్యారేజ్ అయింది. మిసెస్ పేరు దీప్తి, 2 పిల్లలు, వికాస్, వివేక్. వికాస్ వచ్చి 9th క్లాస్, వివేక్ వచ్చి 5th క్లాస్. అయిన తర్వాత 7 వరకు బాగానే మనకు పాఠాలు చెప్పారు, కానీ మనం నేర్చుకోవడమే కొద్దిగా రాంగ్ వర్డ్స్ పెట్టుకొని ఎక్కడక్కడ.
ఇక్కడ చదివిన స్టెప్ వరకు బాగానే ఉంది. ఇంటర్మీడియట్ విజయవాడలో జాయిన్ అయ్యి విజయవాడలో చదువుతున్న టైంలో కాలేజీలో కూడా కొన్ని గొడవలు, ఏదో సమ్ సిచ్యువేషన్ రాజకీయ సంబంధంగా అప్పట్లో ఎంటర్ అవ్వటం, ఎవరు కాలేజీలో కుర్చీలు ఎరగొట్టేస్తే అది మా మీద చూసుకోవటం, మేము ఆ రాజకీయ పరంగా కొద్ది గొడవలు అయితేను విజయవాడలో నేను ఎడ్యుకేషన్ ఆపేసాను. తర్వాత అప్పుడు ప్రింటింగ్ అనేది ఒకటి కాన్సెప్ట్ ఉంటే దాంట్లో కోచింగ్ తీసుకున్నాను నేను కొన్ని రోజులు, ఒక 1.5 year. తర్వాత జాబ్ మెల్లగా జాయిన్ అయ్యాను. తర్వాత మంచి జాబ్ లో జాయిన్ అయ్యాను 97లో. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అని టైమ్స్ ఆఫ్ ఇండియా అని ఐడియా ఉంటుంది కదా, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కెమెరా డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ గా జాయిన్ అయ్యాను నేను. 1-2 సార్లు బాంబే, 2 సార్లు మెడ్రాస్ వెళ్ళి ట్రైనింగ్ కూడా తీసుకుని వచ్చాను. తర్వాత దాంట్లో కంటిన్యూ చేశాను. మా మ్యారేజ్ అయిన తర్వాత 2004 వరకు సేమ్ దాంట్లోనే జాబ్ లోనే కంటిన్యూ చేశాను. చాలా బాగుండేది. తర్వాత మనకు వచ్చిన కొన్ని ఆపర్చునిటీస్, కొద్ది మన మనీ లావాదేవీలు కొన్ని ప్లస్లు మైనస్లు జరుగుతుంటాయి ఫ్యూచర్లు అనేది. ఒకళ్ళు చదువుకున్న దాన్ని బట్టి మంచి జాబ్లు ఉంటారు. గిరి అనగా చిన్న అనగా వాళ్ళకి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మంచిది. వాళ్ళ రకంగా పైకి వెళ్ళిపోయారు, వాళ్ళు వెల్ సెటిల్ అయిపోయారు. మనం కొన్ని బిజినెస్ లో ఉంటాం, వాళ్ళు కొన్ని ప్లస్లు అవుతుంటాయి, మైనస్లు అవుతుంటాయి. అది ఫ్యామిలీ పరంగా మనం ఫ్రెండ్ సర్కిల్ బట్టి డెవలప్ అవుతాం ఒకసారి. అలా నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో 2004 వరకు మంచి పొజిషన్ లో ఉన్నాను అనమాట. చాలా మంచి పొజిషన్. ఒక న్యూస్ బాంబే నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, ఉత్తరాంచల్ నుంచి కానీ, ఈవెన్ అడవల్లి నుంచి కానీ, ఆ న్యూస్ మేకింగ్ అని హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి వస్తే, బాంబేకి వస్తే, బాంబే నుంచి ఆఫీస్ న్యూస్ అనేది హైదరాబాద్ కి రావాలన్నమాట. ఆ న్యూస్ అప్పట్లో అంత డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఇంటర్నెట్ లో లింక్ కాన్సెప్ట్లు అన్ని వచ్చేసాయి. అవన్నప్పుడు నేను హైదరాబాద్ యూనిట్ లో నాకు నేను సర్వ్ చేసుకుని దాన్ని మేకింగ్ చేసి న్యూస్ పేపర్ ఇచ్చాను. నైట్ 12:30 1 గంట అయ్యేదాన్ని. అప్పుడప్పుడు యాక్చువల్ ఆ కాన్సెప్ట్ లో మన ఫ్రెండ్స్ అంటే అక్కడ ఆ కాన్సెప్ట్ డెవలప్ చేసాం. కానీ తర్వాత నేను దాంట్లో ట్రావెల్స్ వాటిలోనూ యాజ్ యూజువల్ గా ప్రస్తుతాను ఓకే. ఈ 2-3 సంవత్సరాలు ఎప్పుడైనా నాకేమైనా చిన్న అలాంటి ఏమైనా వస్తే, ఏమన్నా జాబ్ పరంగా కానీ ఏమన్నా ఎప్పుడైనా వస్తే మన పిఎస్ మాస్టర్ గారు చెబుతూ ఉంటారు, ఎలా ఉన్నావు ఏంటి, ఎప్పుడైనా కన్సల్ట్ చేస్తుంటే ఇప్పుడు ఫోన్ చేసి, వాళ్ళ అబ్బాయి రాంబాబు అని నాకు మంచి ఫ్రెండ్ అనమాట. ఫోన్ చేసినప్పుడు ఆయన లేకపోవడం, ఈయన ఎత్తడం, ఎలా ఉన్నావు ఏంటి, అట్లా కొన్ని ఎనివే మంచి చెడు అందరికి ఉంటాను. అందరూ బాగుండాలి, అదే కోరిక. కానీ ఇందాక 1 సంవత్సరం ఒకసారి కలుద్దాం ఉన్నారు, కానీ అది అవ్వదు. కానీ ఒకటి నేను చెప్పేదాన్ని, ఒకసారి మన పిల్లలనే పెద్దలు ఆ టైంకన్నా కానీ, పిల్లలకి వచ్చే మ్యారేజ్ టైంకైనా కానీ ఫోన్ నెంబర్స్ ఇచ్చినట్టు మన విప్లవ్ ప్రకాష్ ఫోన్ నెంబర్స్ కి మంచి గ్యాదర్ చేశారు. చాలా సంతోషం, అందరికి ఇచ్చారు. ఆ నెంబర్స్ ప్రకారం ఎప్పుడన్నా వీలైనప్పుడు విలేజ్ కి వచ్చినప్పుడు, ఇందాక వాళ్ళు కర్నూలులో ఉన్నాను, హైదరాబాద్ లో ఉన్నాడు, ఒకటి బెంగళూరు ఉన్నాడు, ఒకటి బొంబాయి అన్నాడు. ఓకే, కలిసినా కలపైనా ఒకసారి కమ్యూనిటీ అందరూ చక్కగా టచ్ లో ఉండి ఒకరికొకళ్ళు హ్యాపీగా ఉందాం నాకు కోరిక. రైట్. సునీత మంచి చక్కగా యాంకర్ చేసింది. కంగ్రాట్స్ సునీత. నంది వెలుగు రవీంద్ర. మీరు మమ్మల్ని మరిచి బ్రహ్మలయ్యారు. గురువుల కన్నా బ్రహ్మ పద్ధతి అనుకుంటాను. మీరు నా దృష్టిలో బ్రహ్మలతో సమానం అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి డియర్ ఫ్రెండ్స్, నేను మెడికల్ ప్రాక్టీస్ తో పాటు కల్టివేషన్ కూడా చేస్తుంటాను. ఓకే, కష్టపడే తత్వాన్ని నాకు నేర్చుకున్నాను. చదువులు తీసేయండి, చదువు ఒక బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ అంటే ఒక ఎడ్యుకేషన్, చదువుకు అసలు సంబంధం లేదు. కష్టపడే తత్వం నేర్పారు నాకు తెనాలి కేఆర్కే గారిని, మా కాలేజీ ప్రిన్సిపల్. ఆయన నేను 18 గంటలు కష్టపడుతున్నాను, నువ్వు 16 గంటలు కష్టపడు, జీవితంలో పైకి వస్తావు అన్నాడు. లేదు, నేను వెల్ సెటిల్డ్, 16 గంటలు కాదు 12 గంటలన్నా కష్టపడదాం అనుకుంటున్నాను. దాదాపు 10-15 years నుంచి పైన ఇటు కల్టివేషన్ పరంగా, మెడికల్ పరంగా మంచి పేరు తెచ్చుకున్నాను. ఆ కష్టం తత్వంతో ముందుకు వెళ్ళగలిగాను. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మెడికల్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి 2 మాటలు చెప్పదలుచుకున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఆరోగ్యం మీద కనీసం మీ కుటుంబం వరకు, బయట వాళ్ళతో అవసరం, మీ కుటుంబం వరకు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే ఇందాక చెప్పినప్పుడు ఎల్ఐసి మన ప్రకాశం చెప్పినట్టుగా మీ చేతుల్లో ఉంది. అక్కడెక్కడో హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంకోటో రావడం అని కాదు. లైఫ్ మీద, మెడికల్ మీద, ఫిజికల్ గా కొంత టైం కేటాయించండి. ఫ్యూచర్ ప్లాన్ చేసుకోండి, అది ముందుకెళ్ళండి, ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన అందరికీ నాకు థ్యాంక్ యూ. వెంకటానంద్ గోపాల్. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ప్రస్తుతానికి గుడివాడలో నెట్ కేఫ్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాను.
ఇద్దరు ఆడపిల్లలండి. సాయి నలంద పెద్దమ్మాయి పేరు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. సెకండ్ అమ్మాయి ఏమో సాయి సంగీతిక. నమస్కారాలు. సీతారామయ్య గారికి, జానీ గారికి నమస్కారాలు. నాతో పాటు చదువుకున్న విద్యార్థులకి అభినందనలు. నేను 10th స్కూల్ ఫస్ట్, తర్వాత ఇంటర్మీడియట్ అంబేద్కర్ కాలేజీలో, గురవై కాలేజీలో చదువుకున్నాను. ఆ తర్వాత టీటీసీ చేశాను. తొందరగా సెటిల్ అవ్వాలి, తొందరగా జాబ్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో టీటీసీ చేసి ఆ తర్వాత డిగ్రీ చేశాను. జాబ్ అంటే 1991లో టీటీసీ చేసి 91 నుంచి 94 వరకు డిగ్రీ ప్రైవేట్గా చదువుకున్నా, ప్రైవేట్ జాబ్ చేసుకుంటా. ఆ తర్వాత 94లో డిఎస్సి పడింది, జాబ్ వచ్చింది. ఆ దుర్గి మండలం చివర మాచర్ల దగ్గర దుర్గి మండలంలో 3 ఏళ్ళు చేశాను. అక్కడి నుంచి పిరంగపురం, గుంటూరుకి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో పిరంగపురం మండలంలో 9 ఏళ్ళు చేశాను. ఆ తర్వాత మేడుకొండూరు మండలంలో 9 నెలలు చేసిన తర్వాత నాకు స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ వచ్చింది. ఏ వాయువు ఉంది అనేది ఇంపార్టెంట్. నేను మా మిస్సెస్ కూడా టీచర్ అను. థ్యాంక్ యూ అండి. గుర్రం వేణు. కానీ సీతారామయ్య వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. శ్రీరామయ్య గారికి నా ధన్యవాదాలు. నా తోటి విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి మైకు పట్టుకోగానే నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, నోరు తడపడుతుంది, ఏం మాట్లాడుతున్నానో తెలియట్లేదు. తప్పులేమన్నా ఉంటే క్షమించాలి. ఏం మాట్లాడలేదా? నిరంజన్ గారు మాత్రం నన్ను కొడదామా తిడదామా అని చూస్తున్నాడు ఇప్పుడు అక్కడి నుంచి. ఓకే, నాకు మ్యారేజ్ అయింది, 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయి వాసవి 7th క్లాసు, చిన్నమ్మాయి గీతిక 5th క్లాసు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, నాకన్నా బాగా చదువుతారు. ఆర్డరీనా పాస్ అయ్యాను నేను. వాళ్ళు మరి ఏం చేస్తారో చూడాలి. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు నా తోటి విద్యార్థులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఇంత చక్కగా ఈ ప్రోగ్రామ్ ని కాండక్ట్ చేసినందుకు, యాంకర్ చేసినందుకు సునీత ఆయనకి కూడా నా యొక్క అభినందనలు. థ్యాంక్ యూ అండి. కరెక్షన్. పావులేని చెన్నకేశ్వరరావు. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నేను మద్రాసులో ఉంటున్నాను. నాకు బాబు. పాప ఫార్మ్ డీ చేస్తుంది. బాబు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. రాంబాబు గారి తర్వాత వరికూటి శ్రీనివాసరావు. వేదిక బిజినెస్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయాను. నాకు చదువు అవ్వలేదు. అదే ఒక పాప అండి, నాకు 9th క్లాస్ చదువుతున్నాను. మా ఫ్రెండ్స్ అందరికీ ఈ గెట్ టుగెదర్ పార్టీ పెట్టినందుకు ధన్యవాదాలు. నా పేరు కొత్తకోట భారతి, పి భారతి కాదు. ముందుగా గురువులకు నమస్కారాలు. మా వారు కోటేశ్వరరావు గారు, మాది విజయవాడ. మా వారు బిజినెస్ చేస్తున్నారు. మా పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది, బీఎస్సీ కంప్యూటర్. మా బాబు గోప 8th క్లాస్ చదువుతున్నారు. నేను విజయవాడలో ఉంటున్నాను. ధన్యవాదాలు. లలితవాణి, అడ్వకేట్. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు లలితవాణి. ముందు గురువు గారులందరికీ నమస్కారం. ఓకే, నేను విజయవాడ అడ్వకేట్ గా పనిచేస్తున్నాను. మా వారు కూడా లాయర్ గారేను. నాకు 2 పాపలు. ఫస్ట్ పాప 9th స్టాండర్డ్, సెకండ్ పాప 6th స్టాండర్డ్. థ్యాంక్ యూ. నా పాదాభివందనాలు. అలాగే నా తోటి విద్యార్థులందరికీ నా అభినందనలు. నా పేరు పిల్లిర్ల శ్రీనివాస్.
నేను వినుకొండ ఆర్టీసీలో కండక్టర్గా చేస్తున్నాను. నాకు 2 పాపలు. పెద్ద అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది IIIT. రెండో అమ్మాయి లావణ్య ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ ను కండక్ట్ చేసిన బిడ్డలకు అలాగే ఇందులో భాగస్వాములైన నా తోటి విద్యార్థులందరికీ నా అభినందనలు. నా తోటి విద్యార్థులకు కంగ్రాట్స్. నా పేరు కంబవ నాగులమ్మ. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ తర్వాత 93లో మ్యారేజ్ అయిపోయింది. ఇంకా చదవటం ఇష్టం లేక అలాగే ఇంట్లో ఉండిపోయాను. మా వారు కన్స్ట్రక్షన్ లో సూపర్వైజర్. నాకు 2 పిల్లలు. పాప కీర్తి సెకండ్ ఇంటర్ చదువుతుంది, బాబు 9th క్లాస్. హైదరాబాద్ లో ఉంటున్నానండి. నేను కూడా టీచర్లో పనిచేస్తున్నాను. అందరికీ నా నమస్కారాలు. తోటి విద్యార్థులకు కూడా నా నమస్కారాలు. నేను వరకూరు నుంచి వచ్చాను. నేను ఇప్పుడు ప్రజెంట్ వ్యవసాయం చేస్తున్నాను. నాకు పెళ్ళయింది, బాబు అమ్మాయి. అందరూ కలవడం నాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. స్టేజ్ అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న 86, 87 పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ యొక్క సమావేశాన్ని ఇట్లా ఏర్పాటు చేసుకున్నందుకు మీ అందరికీ అభినందనలు. నేను ఈ పాఠశాలలోనే 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివాను. మాది 71 బ్యాచ్. తర్వాత నేను టీచర్గా చేస్తూ గత 4 సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చాను. ఇక్కడే రిటైర్ అయ్యాను. మరి